హే గాయ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు డేట్ వచ్చేసి 27th డిసెంబర్. ఊర్లోనే ఉన్నాము. కాకపోతే మార్నింగ్ చలి ఎక్కువ ఉంది, మధ్యాహ్నం ఎండ ఎక్కువ ఉందని ఈవినింగ్ 3 o'clock వచ్చాము. అదే ఆఫ్టర్నూన్ అనుకోండి. 3 o'clock వచ్చాము. పల్లె అంతా నిన్న పీకాము. ఆ పల్లె అంతా ఒక దగ్గర వేయాలి. ఇంకా కూరగాయల సైడు అది డ్రిప్ సరిగా వాటర్ లేవు, అవి డ్రిప్ లైన్ కూడా ఒకటి సరి ఇవ్వాలి. ఇంకా మునగ సైడ్ ఇది మొత్తం మళ్ళీ ఒకసారి పిచ్చిగడ్డ అంతా తీయాలి. ఇంకా బ్యాక్ సైడ్ మీకు వరి కనిపిస్తుంది. వరి సైడ్ ఈ విధంగా ఉంది. ఇది సెకండ్ మాడి, అది కింద థర్డ్ మాడి. ఇక్కడ నార అనేది ఈ విధంగా ఉంది. బోర్ కాడనే మనం వరి నార వేసాము. అది బోర్ వేసి కొంచెంసేపు వాటర్ ఉంచి మిగతా తీసేస్తాము. ఇట్లా డైరెక్ట్గా వాటర్ తీసాము. హాట్ వాటర్ వచ్చి మళ్ళీ పోతుంది, అప్పుడు కట్టేస్తాము. ఇప్పుడు నార అనేది ఈ విధంగా గ్రీనిష్ అయింది, చూడొచ్చు ఇక్కడ. అది లాస్ట్ టైం మనము సీవీడ్ ప్లస్ యూరియా వేసాము. దాని తర్వాత నార అనేది గ్రీనిష్ అయింది, ప్లస్ ఇట్లా మొలకలు కూడా ఈ విధంగా ఉన్నాయి. నారు అనేది మొలకలు కాదు, నారు. అటు సైడ్ కొంచెం ప్యాచ్, అటు లాస్ట్కి కొంచెం ప్యాచ్ వరి అనేది ఇంకొంచెం రాలేదు. ఇది నారు అనేది చూడొచ్చు, సైజు ఎంత పెరిగింది, చూడొచ్చు. 3 inches పెరిగింది నారు. పాత వాటర్ అన్నీ ఇలా వెళ్ళిపోతున్నాయి డ్రైన్లో. ఇటు కూడా ఆల్మోస్ట్ 2 to 3 inches పెరిగింది నారు. ఇటు సైడ్ నారు అనేది కొంచెం తక్కువ వచ్చింది. ఇక్కడ నారు చాలా తక్కువ ఉంది, ఇక్కడ రికవర్ అవ్వాలి. ఇది ఒక్క పోర్షన్ రికవర్ కావాలి. సో నార అనేది ఈ విధంగా ఉంది. ఇది ఒక్కటి కూడా రికవర్ అయితే చాలా బాగుంటుంది. ఆ ఫస్ట్ బెడ్లో నారు బాగుంది. ఈ సెకండ్ బెడ్లో రైస్ చాలా చిన్నగా ఉంది, చూడొచ్చు. ఇక్కడ సైజు ఇంత 1 inch కూడా లేదు. అక్కడైతే ఇంకా ఘోరంగా ఉంది. ఇంకా ఇప్పుడిప్పుడే రికవర్ అవుతుంది నార అనేది. చూడొచ్చు నార ఎంత చిన్నగా ఉందో. ఫింగర్ పెట్టాను చూడండి. కొన్ని నార అయితే ఇంకా 1 inch కూడా లేవు. ఈ బెడ్ చాలా వీక్గా ఉంది. ఆ బెడ్ పర్లేదు, బాగానే ఉంది. ఒకవేళ ఐరన్ డెఫిషియన్సీ అయితే ఫెర్రస్ సల్ఫేట్ కానీ చిలేటెడ్ ఐరన్ కానీ స్ప్రే చేయాలి దీని మీద. ఇలాగే ఉంటే ఇక్కడ చూడొచ్చు ప్యాచ్. ఈ బెడ్లో కొన్ని దగ్గర బాగానే ఉంది, కొన్ని ప్లేసెస్లో ఇలా అసలు నార అనేది చాలా చిన్నగా ఉంది. ఎవరికైనా తెలిస్తే ఇది ఏ డెఫిషియన్సీ చెప్పొచ్చు, నార అనేది మంచిగా రావడానికి. ఆల్రెడీ మేము యూరియా సీవీడ్ చల్లాము, ఇంకా ఫంగిసైడ్ కూడా చల్లాము. ఈ ఫస్ట్ మడి ఈ విధంగా ఉంది. గట్టుపొంటి కొబ్బరి చెట్లు ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ పాతది నాటు జామ అనమాట, అది మళ్ళా పెరుగుతుంది. ఇవి మునగ. ఈ మునగ చూడొచ్చు. ఇవి ఏంటో తెలుస్తలేదు, సీడ్స్ లాగా ఉన్నాయి. పూతనో తెలియదు, ఏమో తెలియదు, వస్తుంది. ఇది ఆల్మోస్ట్ 2 to 3 feet ఉంటుంది అనుకుంటా ఇది.
హైట్. అన్నీ యాక్చువల్గా ఈ ల్యాండ్ బాగుంటే అన్నీ ఇంత హైట్ అవి, అన్నీ కరెక్ట్ ల్యాండ్ లేదు. ల్యాండ్ అనేది ఫెర్టైల్ లేదు ఈ బిట్, కాబట్టి గ్రోత్ అనేది చాలా స్లోగా ఉంది. హాయ్ నారు, ఏం చేస్తున్నావు నారు? మొత్తం మట్టిలో లేవు 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 నాన్న, గలీజ్ నాన్న లేవు. లోపడి మమ్మీ పోదాందా, ఆడనీకి దిగా తీసుకురా. ఫామ్ హౌస్ సైడ్ అంతా పల్లి ఒక దగ్గర చేస్తున్నాము. అయిపోయిందా పల్లి అయిపోయిందా? నా ఇది గెటప్ చూడొచ్చు. నేనంతా పల్లి పీకాము. ఆ పల్లి అంతా ఇలా కలెక్ట్ చేసి అక్కడ వేస్తున్నాము సెంటర్లో. రేపు ఉంచి రేపు అంతా కట్ చేస్తాము. అదే పల్లి అంతా ఈ చెట్టు నుంచి పీకుతాము. మంచిగా కష్టపడుకోదా. మేము ఈ పల్లికి ఏమి ఫెర్టిలైజర్ ఇవ్వలేదు, జస్ట్ వాటర్ ఇచ్చాము. బాగానే వచ్చింది, ఇంకా చాలా ఉంది. అదంతా అటు సైడ్ కూడా కలెక్ట్ చేయాలి పల్లి. ఇక్కడ ఇలా పెడుతున్నాము రేపటి వరకు.